హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ 24 అవర్స్ లోపల మీ లైఫ్‌లో అసలేం జరగబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకే. సో, మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఓకే. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. ఓకే. అండ్ ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. క్లైమ్ చేసుకొని రీడింగ్ మీరు చూసుకోవచ్చు. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ 24 అవర్స్ లోపల మీ లైఫ్‌లో అసలు ఏం జరగబోతుంది? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఈ 24 అవర్స్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏం జరగబోతుంది? మా వ్యూయర్స్‌కి తెలియజేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఎనర్జీస్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. క్లైమ్ చేసుకోండి. కొన్ని కార్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. బ్యూటిఫుల్ అండి. చాలా బాగున్నాయి కార్డ్స్ అయితే. ఎనర్జీస్ మాత్రం సూపర్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మీరు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రెజెంట్ నా లైఫ్‌లో ఎవరు అవసరం లేదు. నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను ఒక్కడినే ఉంటాను. అందరూ మోసం చేసేవారే. అందరూ అవసరం తీరుగా ఉండేవారే. అందరూ ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకునేవారే అనే అందరి మీద నమ్మకం అనేది మీకు పోయింది. ఎవరిని మీరు నమ్మాలి అని మీరు అనుకోవడం లేదు. అందరిని దూరం పెడుతున్నారు. మీ ఎనర్జీ అనేది ఇక్కడ చాలా బావుందండి. మీలో స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్, ధైర్యం అనేది పెరిగింది. మీరు హీల్ అయిపోతున్నారు. హీల్ అవుతున్నారు. ఎవరి గురించి ఆలోచించాలి అని మీరు అనుకోవడం లేదు. మీ థాట్‌లో గూడా ఎలాంటి ఆలోచనలనేది మీరు రానివ్వడం లేదు. కంట్రోల్ చేస్తున్నారనమాట. కంట్రోలింగ్. అంటే ఒక ఆలోచన మిమ్మల్ని మీ దగ్గర దాకా వస్తుంది. నో, నో, నేనిలా ఆలోచించకూడదు. నేను చేయాల్సిన పని ఇది కాదు. ఇంకా వేరే ఉంది. నేనిలా ఉండాలి అని నేను అనుకోవడం లేదు. నాలో చేంజెస్ అనేది కావాలి. నేను ఇంప్రూవ్ అవ్వాలి. నాలో ధైర్యం కావాలిప్పుడు. ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి నాకు అవసరం లేదు. లాక్ చేసి పాడేస్తాయి అనే భయం మిమ్మల్ని చాలా మందిని వెంటాడింది. కాబట్టి మీరు చాలామంది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీరు ఒక్కరిగా ఉండడానికైనా సరే ఇష్టంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇక్కడ నెగెటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరిని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారు. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. ఇక్కడ మీ ఎనర్జీ అనేది చేంజ్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది. అంటే మీరు చాలామంది అండి ఇప్పుడు మనీ మీద ఫోకస్ చేయడం. అంటే మీ ఎనర్జీ ఇప్పుడు ఎలా చూపిస్తుందంటే, అంతకుముందు మీ దగ్గర నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. మీ దగ్గర రూ. 1 ఉందనుకోండి, హ్యాపీగా ఫీల్ అయ్యి, హమ్మయ్య! నా దగ్గర రూ. 1 ఉంది గదా! సో, హ్యాపీగా అలా ఫీల్ అవ్వడం అనమాట. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంది. అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇంక నాకు మనీ కావాలి. మీ ఎనర్జీ అంతా మనీ మీద ఫోకస్ చేయడం. మనీని గ్రాబ్ చేయాలి. కెరియర్‌లో ముందుకెళ్ళాలి. లైఫ్‌లో గ్రోత్ ఉండాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. దేని మీద మీరు ఫోకస్ చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ చాలామంది మీ లైఫ్‌లో మీ చుట్టూ ఆర్గ్యుమెంట్స్, ఆ విషయంలో చాలామంది విసిగిపోయారు.
మేబీ మీ పర్సన్‌తోనే మీకు చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతా ఉండొచ్చు. ఈ పర్సన్ అస్సలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. చాలా ఇమ్మెచ్యూరిటీ అనేది ఈ పర్సన్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ పర్సన్ ఏటుపోయి తన వైపు తప్పున్నా సో, మీదే తప్పు అన్నట్టుగా ఈ పర్సన్ తను మీ మీద వాదించడం లాంటిదేదో జరుగుతుంది. సో, ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ పర్సన్ అని మీకు అర్థమైంది. కాబట్టి మీరు చాలా మంది మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట. ఓకే. ఇంకొక మెసేజ్ ఏమొస్తుందంటే, మీతో ఈ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయారో, మిమ్మల్ని ఈ పర్సన్ అయితే దూరం పెట్టారో, మీతో ఉన్న కనెక్షన్‌ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారో, మీ లైఫ్‌లో తన లైఫ్‌లో మీరు అవసరం లేదు అని మీతో ఉన్న రిలేషన్‌ని తను ఎండ్ చేసుకొని, తన లైఫ్‌లో తను ముందుకెళ్ళిపోతాను. ఇంక నన్నెవరు అందుకోలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో, అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రాబోతున్నారనమాట. కానీ పర్సన్ ఎమోషనల్లీ తను కనెక్ట్ అయ్యి రావడం లేదండి. తను మళ్ళీ మీతో రిలేషన్ అనేది పర్సన్‌కి ఇష్టముంది. అది ఏ సిట్యుయేషన్ పరంగా అయినా సరే, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి పర్సన్‌తో డీల్ అవుతున్నారు అనేది మీకు బాగా క్లారిటీ ఉంది కదా! అలాంటి పర్సన్ మళ్ళీ తను ఒక క్లారిటీతోనే మళ్ళీ తను మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. మళ్ళీ పర్సన్ ఈ 24 అవర్స్ లోపల మీ లైఫ్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండి. తనని మీరు అంత ఈజీగా తనతో డీల్ అవ్వడం అంత ఈజీ కాదనమాట మీకు. ఓకే. చాలా తెలివైన పర్సన్. ఈ పర్సన్ కాలుకేస్తే మెడకి వేయడం, మెడకేస్తే కాలుకేయడం, ఏటిపోయి మీదే తప్పు అంటారు. ఓకే. అండ్ ఈ పర్సన్ తను తప్పించుకోవాలనుకుంటే తను ఏం చేసినా సరే తప్పించుకుంటారనమాట. ఎలాగైనా సరే తప్పించుకుంటారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్‌కి ఎందుకు అది ఏదో విషయంకి ఈ పర్సన్‌కి మీరు చాలా మంది గుర్తుకొస్తున్నారు. మేబీ మీరు హీల్ అవుతున్నారు అనే ఎనర్జీ తనని వెంటాడుతుంది కావచ్చు. తనని లెక్క చేయడం లేదు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉండొచ్చు. మీరు పూర్తిగా దూరం అయిపోకూడదు ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి. మీరు ఉండాలి. మీరు తనని చేస్తూనే ఉండాలి. మీరు దూరం అయిపోతే ఈ పర్సన్ ఇలాగే వస్తారనమాట. మీ లవ్, మీ కేరింగ్, మీ అటెన్షన్ అనేది ఈ పర్సన్ మీద ఉండాలి ఎప్పుడు. అది దూరమైతే ఈ పర్సన్ తట్టుకోలేరు. మళ్ళీ ఈ పర్సన్ వెంటనే రావడం, వెళ్ళిపోవడం ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది చాలా మెయింటైన్ చేస్తా ఉంటారు ఈ పర్సన్ మీతో. ఇక్కడ ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ పర్సన్ మేబీ అంతకుముందు ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించుంటే పర్సన్ మీతో హ్యాపీనెస్ లభిస్తుంది అని పర్సన్‌కి తన మనసు అనేది తనకు చెప్తుంది. అండ్ ఈ పర్సన్ మేబీ మీరు ఎలాంటి పర్సన్‌తో డీల్ అవుతున్నారు. ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో డెత్ లాంటిది ఏదో జరిగిందండి. ఏదో రిలేషన్ అనేది ఈ పర్సన్ లైఫ్‌లో ఎండ్ అయిపోయింది. మళ్ళీ పర్సన్ ఒక కనెక్షన్‌తో తను పూర్తిగా దూరమైపోయి దూరమైపోయి ఈ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలని పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారనమాట. మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే అదర్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకొనుంటే, వాడితో ఈ పర్సన్ రిలేషన్‌ని ఎండ్ చేసుకోబోతున్నారు. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారనమాట. మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కొన్ని రోజులు మీ దగ్గర అండ్ కొన్ని రోజులకి ఈ పర్సన్ మళ్ళీ మీరు బోర్ కొట్టడం, వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, అలా కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది పర్సన్. ఓకే. చాలా మంది మీరు మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తే చాలు. సో, తను మీతో మాట్లాడితే చాలు ప్రేమగా ఒక మాటైనా సరే అనే హోప్‌తో మీరు చాలా మంది ఉన్నట్టున్నారు. ఈ పర్సన్‌కి మీరు చాలా మంది ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. చాలా బాధపడ్డారు. ఈ పర్సన్‌ని మర్చిపోలేక, అలాగే ఆ పర్సన్‌తో ఉండలేక సో, చాలా మంది బాధపడుతున్నారు. సో, ప్రెజెంట్ ఏంటిదంటే మీరు హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఎన్ని రోజులు వెయిట్ చేసినా తను రారు. సో, మనం హీల్ అయిపోదాం అని మీరు చూడండి మీరు ఎప్పుడు హీల్ అవుతారంటే మీరు ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది. ఎవరితో కలవాలి అని మీకు అనిపించదు. ఎవరితో మాట్లాడాలి అని మీకు అనిపించదు. చిరాకుగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మాట్లాడిపిస్తున్నారంటే వీరితో మాట్లాడాలా? అనవసరంగా వీరు వచ్చారు. సో, టైమ్ వేస్ట్. ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట మీకు. ఓకే. అలాంటిది మీకు ఉంటుందనమాట. అలాంటి ఎనర్జీలో మీరుంటారు. అంటే మీరు మీ పర్సన్‌ని మర్చిపోవడానికి ఇది మీకు సరైన టైం. అండ్ మీరు మర్చిపోవడానికి మీరు రెడీ అవుతున్నారు. యూనివర్స్ ఆ ధైర్యం అనేది మీలో నింపుతుంది. మీరు హీల్ అయ్యే టైంలో మళ్ళీ పర్సన్ వచ్చి ఏంటిదంటే మళ్ళీ ఆపేయడం లాంటిదనమాట. ఇప్పుడే ఎలా వెళ్ళిపోతావు? ఇప్పుడే ఇలా దూరం అయిపోతావు? మళ్ళీ నేను వస్తున్నాను అనేది మళ్ళీ పర్సన్ మళ్ళీ వచ్చి ఆపేయడం లాంటిదనమాట. మీరు హీల్ అవ్వకుండా. మళ్ళీ రొటీన్‌గా ఈ కనెక్షన్ మళ్ళీ మొదలవుతుంది. అంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్‌ని ఎండ్ అవ్వనివ్వరు. అలాగని స్టార్ట్ కూడా చేయరనమాట. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. మిమ్మల్ని పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంచుతారు. కానీ కనెక్షన్‌లో మీరు చాలా బాధపడ్డారండి. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీ పర్సన్ వైపు నుంచి కంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది చాలా ఉంది. మీరు ప్రేమను చూపిస్తే ఈ పర్సన్ వైపు నుంచి మీకు బాధలు, కష్టాలు అనేవి మీకొచ్చాయన్నమాట. ఈ కనెక్షన్‌లో మీ పర్సన్ ఏమో ఎంజాయ్‌మెంట్ పొందారు. మీరేమో రోజు ఏడవడము, బాధపడడము,
రెస్పాన్సిబిలిటీస్ మీరు మోయడము, ఎఫర్ట్స్ పెట్టడము మీ బాధ్యత అనేది అయిపోయిందనమాట. ఇక్కడ కొంతమందికి ఇది సోల్‌మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ గూడా ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో గూడా ఉండొచ్చు మీరు. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమందికి పర్సన్‌కి మీ వైపు నుంచి తనకేదో బెనిఫిట్స్ అనేది కావాలండి. ఇక్కడ మనీ అనేది చూపిస్తుంది. మీరు మీ పర్సన్‌కి ఎప్పుడైనా మనీ ఇచ్చి ఉన్నారు. అండ్ తను ఏదైనా కష్టంలో ఉన్నారంటే మీరు ఆదుకున్నారంటే పర్సన్‌కి మళ్ళీ మనీ అనేది అవసరం ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అందుకని పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు. ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉందండి ఈ 24 అవర్స్ లోపల. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఈ పర్సన్ తను అదర్ కనెక్షన్‌లో కూడా కావచ్చు. ఇక్కడ చెప్పాను కదా! వేరే కనెక్షన్ ఈ పర్సన్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పాను కదా! ఎందుకు ఎండ్ చేసుకోబోతున్నారంటే తనకి అక్కడ ఫ్రీడమ్ అనేది లేదు. అక్కడ స్టక్ అయిపోయారు. బందీగా ఉన్నాను అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. కాబట్టి తనకి ఫ్రీడమ్ కావాలి. తను జాయిగా, హ్యాపీగా ఉండాలి. సో, పక్షులు ఎగురుతా ఉంటారు కదా! అలాంటి ఫ్రీడమ్ ఈ పర్సన్‌కి కావాలి. ఈ పర్సన్‌కి ఎక్కడ దొరుకుతుందంటే మీ దగ్గర దొరుకుతుంది. అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ వైపే వస్తున్నారనమాట. అండ్ కొంతమందికండి పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీతో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉండొచ్చు. థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, కాబట్టి వాడితో ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీ లైఫ్‌లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ మీరు మ్యారీడ్ కపుల్ అయి ఉండొచ్చు. అండ్ కొంతమంది పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను అనే ఆ కమిట్మెంట్ లాంటిది కూడా తీసుకొని రాబోతున్నారు అని కూడా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తను జర్లీ సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు ఏదో రైట్ డెసిషన్ అనేది కూడా తీసుకోబోతున్నారు అని కూడా చూపిస్తుంది. మేబీ పర్సన్ ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా జర్లీ సిట్యుయేషన్ అనమాట. మేబీ పర్సన్ ఏదైనా సిట్యుయేషన్‌లో ఇరుక్కున్నారంటే బయటకొస్తానా లేదా అనేది ఉంటుంది కదా! సో, దాని నుంచి బయటకు వస్తానా లేదా అనే దాని నుంచి పర్సన్ ఓకే. ఇంకా స్టక్ అయిపోకూడదు. నిర్ణయం అనేది తీసుకోవాలి అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి పర్సన్ ఏదో నిర్ణయం అనేది తీసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మేబీ పర్సన్ కొంతమందికి మీ కేరింగ్, మీ లవ్, మీ ప్రేమ, మీరు నమ్మకాన్ని ఏదైతే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని కూడా ఈ పర్సన్ కోల్పోయి ఉండొచ్చనమాట. మళ్ళీ ఆ ప్రేమ, ఆ కేరింగ్ అదంతా ఈ పర్సన్ సంపాదించుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ దృష్టిలో ఈ పర్సన్ ఎప్పుడు హైయర్‌లో ఉండాలి, లో ఎనర్జీలో ఉండాలి అని పర్సన్ అనుకోరు. ఎప్పుడు హైయర్ రేంజ్‌లో ఉండాలనమాట తను. కానీ ఇప్పుడు మీరేంటిదంటే పర్సన్‌ని ద్వేషిస్తున్నారు. విరక్తి చెందుతున్నారు. అది పర్సన్ భరించలేకపోతున్నారనమాట. మళ్ళీ తన ఎనర్జీ తను రావాలి. మీ అటెన్షన్ అనేది తన మీద పొందాలి. అంటే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్‌లో కూడా పర్సన్ ఉండొచ్చు. తను బాధపడతా గూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు చాలా మంది ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు, కాంటాక్ట్ అవ్వడం లేదు, తనని చేజ్ చేయడం లేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ చాలా మంది మీరు ఎక్కడైనా పార్టీస్ గానీ, గెట్ టుగెదర్ పార్టీస్ గానీ, ట్రావెలింగ్ చేసినప్పుడు గానీ, ఎక్కడో మీ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారండి. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అన్నమాట. ఓకే. మళ్ళీ రీబర్త్ అనేది చూపిస్తుంది. ఈ 24 అవర్స్ లోపల మీరు ఏ పర్సన్ అయితే కలుస్తారో, ఆ పర్సన్ మీ సోల్‌మేట్ అండి. డెఫినైట్‌లీ మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇద్దరి మధ్యలో కర్మ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే. అలాంటి పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారు. ఈ పర్సన్‌ని చూడగానే మీకు చాలా క్లారిటీ వస్తుందన్నమాట. అరే! ఈ పర్సన్ ఎక్కడో చూసినట్టుందే. మళ్ళీ ఈ పర్సన్ మీకు దగ్గర వ్యక్తిలాగా అనిపిస్తారు. అండ్ ఈ పర్సన్‌ని కొత్తగా కలిసి ఉంటే కూడా ఎప్పుడో చూషినా అనే ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. మళ్ళీ రీబర్త్ అయితే ఉండబోతుంది. ఓకే. ఓకే అండి. రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు 24 అవర్స్ లోపల మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. ఈ సోల్‌మేట్ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ లాంగ్ ట్రావెలింగ్‌లో గాని, లేదా ఏదైనా అకేషన్ గాని, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, అలాంటి ప్లేస్‌లో మీ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారనమాట. ఓకే. అండ్ మీరు చాలా మంది ఏదో విషయంగా భయపడుతున్నారండి. ఏదో విషయంగా ధైర్యం చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. భయాన్ని వదలండి. ముందుకు కదలండి. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్.
వన్ మోర్ కార్డ్. ఓకే. మీ ఎనర్జీస్, హ్యాపీ ఫ్యామిలీ. బ్యూటిఫుల్ అండి. ప్రతి ఒక్కరు రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రాబోతున్నారు. మీతో ఈ పర్సన్ లవ్ ఫీల్ అవుతున్నారు. మీరు కేరింగ్ కనెక్షన్ అనే పర్సన్ ఫీల్ అవుతున్నారు. కేరింగ్ పర్సన్, లవబుల్ పర్సన్, తన సోల్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారనమాట. మీతో ఈ పర్సన్ ఫ్యామిలీ అనేది తను ఫీల్ అవుతున్నారు. ఓకే. తను సింగిలా, మ్యారీడా మీకే తెలిసి ఉండాలి. కానీ మీతో ఫ్యామిలీ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం ఉంది. మీరు తన దృష్టిలో ఒక ఏంజెల్ మాదిరిగా అండ్ మేల్ ఆర్ ఫీమేల్ అండి. సో, మంచి ఒపీనియన్ అనేది మీ పర్సన్‌కి మీ మీద చూపిస్తుంది. ఓకే. ఓకే. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.